తమ తల్లిదండ్రుల కాలు ముట్టుకుని శ్రీలంక పోతున్నాం, బొంబాయి పోతున్నాం కాదు. మన ఇంట్లోనే మన తల్లిదండ్రులే దేవులు. శంకరుడు పార్వతి ఎట్లను మన తల్లిదండ్రులు అట్లా. దయచేసి చెప్తున్నా, నేను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు తల్లిదండ్రుల సేవ చేయాలి. ఏదో చేస్తున్నారే, ఓల్డేజ్ హోమ్లలో పోతున్నారు. ఎందుకు పోతున్నారు? మీరేం మామూలు చేస్తున్నారు. కనుక నేను చెప్తున్నా, ఎట్లయితే ఇంత భక్తి మన ఊరు ఉందో బాలపురం నుండే శురు చేయాలి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను సేవ చేయాలి, ప్రపంచంలో కూడా సేవ చేయాలి. అదే జరాగు మంచి మాటలు ఇన్నూరు బిడ్డ, 2 మాటలు ఇన్నుండి ఎందుకట్లా? అరే అవుతూ మన బాలపురం పిల్లలు భక్తి పన్నంతో పోతున్నారు. ఆయన ఊసి కాదు, పట్నంలో చేసినట్టు కాదు. మన బాలాపురం పిల్లలు ఎక్కడ జగన్ ఉండా, జగన్ రెడ్డి భజన సప్పుడు ఏదో వస్తలేదు. భక్తి శ్రద్ధలతోని మన గణేశుని ట్యాంక్ బండికి తీసుకుపోయి వేసే జిమ్మదారి మీది. మేమందరం వచ్చినాం. ఇప్పుడు అందరికంటే ముఖ్యంగా అరే నీ అమ్మ మన ఇగో మన కృష్ణన్న వచ్చిండు, మాజీ ఎమ్మెల్యే కూడా చైర్మన్ పోలీస్ పటేల్, మన లక్ష్మారెడ్డి భార్య, అదే విధంగా ఇంద్రన్న భార్య ఎమ్మెల్యే మంత్రి మన ఊరుకు ఎన్నో విధాల సాయం చేసిండు. ఆయన రుణం తీసుకోలేము మనం. ఆమె దేవత మన ఊరికి ఎంతో సాయం చేస్తుంది, మన కాన్స్టిట్యూన్సీ చేస్తున్నది. మీరంతా ఓకే ఓకే. అలాగే గత సంవత్సరం లడ్డు దక్కించుకున్నటువంటి కులంశేఖర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అధ్యక్షుల వారు వారికి స్వాగతం పలుకుతున్నారు. ఈ లడ్డు ప్రాముఖ్యత ఏంటంటే నమ్మకం కొంటే మంచిగా అవుతాము, ఆరోగ్యంగా ఉంటామని చెప్పి. అందుకే ప్రతి ఒక్కరు కొంటున్నారు. అరే పాటవాడు రే పోయి అమ్మాయి కొన్ని వద్దిది ఆడు 5 నిమిషాలు 5 నిమిషాలు పాటవాడు రే. జై బోలో హనుమాన్ కి జై, అంజనేయ సాయి మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై అన్నండి భయ్. ఏది ఏమైనా అరే ఇదంతా మన పిల్లలు మనోళ్ళు. అలాగే బడంపేట కార్పొరేషన్ బాలాపూర్ కార్పొరేటర్ గారు బండారి మనోహర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ ఉత్సాహం ఇదంతా చూస్తుంటే మన బాలాపూర్ లో మన పుట్టడము పూర్వజన్మ సుకృతంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ యొక్క 11 రోజుల పండుగను ఇంత ఘనంగా జరిపినటువంటి మన గణేష్ ఉత్సవం సమితి వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మన మేడం డీసీపీ సునీతారెడ్డి గారికి, జానకి రెడ్డి సార్ గారికి, అలాగే మన ఇన్స్పెక్టర్ సుధాకర్ సార్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరొక ముఖ్యమైన సిబ్బంది మనం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది, కమిషనర్ గారికి, ఏఈలకు, డిఈలకు, శానిటైజేషన్ సిబ్బంది, అలాగే మేనేజర్ గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాడు. అలాగే బాలాపూర్ గణేశుని అలాగే లడ్డూని ప్రపంచం మొత్తం మీద ప్రత్యేకించినందుకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బాలాపూర్ కార్పొరేటర్ ఎర్ర మహేశ్వరి జైవింద్ గారిని భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాము. బాలాపూర్ కార్పొరేటర్ ఎర్ర మహేశ్వరి జైన్ గారిని. గణేష్ భగవానకి, బాలాపూర్ గణేష్ భగవానకి. వేదిక పెద్దలకు, మాజీ మంత్రి వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి మేయర్ గారికి, వేదిక మీకు అందరికీ వచ్చిన ధన్యవాదాలు. ఈ నిమజ్జనానికి తెలియజేసిన భక్త జనానికి, ఎలక్ట్రానిక్ మీడియా గారికి, ప్రింట్ మీడియా గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గణేష్ కమిటీ వారికి 11 రోజులు పూజలు అందించి సర్వీస్ చేసిన అందరికీ ధన్యవాదాలు చేసి శాంతియుతంగా పాల్గొనాలని నా యొక్క మనవి పాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. బ్యాండ్ వారు
బ్యాండ్ వారు నెమ్మదిగా ముందుకు జరగాలి.